హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి కుటుంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క కొడుకు హర్షిత్ బర్త్డే అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మా ఇంట్లో మేము ఏమేమి ఫుడ్ చేసుకున్నామో కూడా కవర్ చేశానమాట. ఇది వచ్చేసి చికెన్ కబాబ్ అండ్ వెజ్ రైస్ చేసాము. ఇది వచ్చేసి మటన్ పులుసు అనమాట, పన్నీర్ కర్రీ అండ్ రైతా, పచ్చడి, రసం అండ్ గులాబ్ జామున్ అండ్ చికెన్ పులుసు. ఇవి మా ఇంట్లో చేసిన ఐటమ్స్ అండి. ఇవే కాకుండా వేరే ఐటమ్స్ కూడా చేసామండి, కానీ ఈ వీడియోలో కవర్ చేయలేకపోయాను. బట్ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి, బయట నుంచి అయితే తెప్పలేదు. మా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయితే ఇంట్లోనే అయినంత వరకు ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. కానీ ఈ బర్త్డేకి మాత్రం మా అక్కొక్కటే అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసిందనమాట, మా బావ సపోర్ట్తో. మా బావ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడనమాట మా అక్కకి. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారంటే ఆ రిలేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదండి, ఏ రిలేషన్ అయినా కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారంటే చాలా బాగుంటుంది. అంటే మేబీ బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఇద్దరు సిస్టర్లు అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఇది నా చిన్న అడ్వైస్ మాత్రమే, తప్పుగా అయితే తీసుకోకండి. సో ఇక్కడ కానీ చూసారంటే మా పిల్లలు అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు మీట్ అయ్యేది మంత్లీ వన్స్ ఖచ్చితంగా అయితే మీట్ అవుతారండి. సో అప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఫుడ్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. అలానే మేము ఫుడ్ పెట్టకుండా అయితే వదిలేయమండి, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి ఫుడ్ అయితే ఫీడ్ చేస్తాము ఖచ్చితంగా. అండ్ ఒకప్పుడు మేము ఎలా పెరిగామో దగ్గరగా మా పిల్లలు కూడా అంతే దగ్గరగా పెరుగుతున్నారండి. మేము ఎలా ఒకే ఇంట్లో ఉన్నామో ఇప్పుడు కూడా మా ఇల్లు వేరైనా కానీ ఒకే ప్లేస్లో అయితే మా పిల్లలు పెరుగుతున్నారు. అట్లీస్ట్ చెప్పాను కదండి, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఏ ఫంక్షన్ లేకున్నా అయినా కానీ కలుస్తూనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే గిఫ్ట్లన్నీ ఓపెన్ చేస్తున్నారనమాట బర్త్డే బాయ్. అండ్ మీరు చూసారంటే ఇక్కడ బావ బద్దలు సరసాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఏ ఫంక్షన్ అయినా అవనివ్వండి, వీళ్ళిద్దరు మాత్రం అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట, తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. సో ఇక్కడ చూసారంటే అందరూ కొంచెం టైం దొరికింది అనేసి అందరం మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. ఇంకా వంట పని ఏమి లేదు కాబట్టి ఇలా టైం స్పెండ్ చేయగలుగుతున్నామండి. అందుకే అనుకుంటా మా అక్క కూడా మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంది, సో దట్ ఇలా టైం స్పెండ్ చేయొచ్చు, అందరితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అనేసి. ఇక్కడ చూసారంటే నా కూతురు వాళ్ళ మామకి, అంటే మా తమ్ముడు అనమాట, వాళ్ళ మామకి బాగా మాటలు చెప్తుంది. సో ఇక్కడ చూసారంటే తినొచ్చేసి మా ఇంట్లో పుట్టిన సెకండ్ మహాలక్ష్మి అనమాట. ఫస్ట్ వచ్చేసి నా కూతురు, ఇప్పటివరకు పుట్టింది అందరూ అబ్బాయిలే అండి. తర్వాత ఫస్ట్ నా కూతురు పుట్టింది, తర్వాత తిను అనమాట సెకండ్ అమ్మాయి. సో ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇంకా బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మేము అందరం కూడా ఇలా చిన్నగా అంటే సింపుల్గానే ఇంట్లోనే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చే బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తామండి అందరిని పిలిచి. బట్ నెక్స్ట్ వచ్చే బర్త్డేస్ మాత్రం ఇలా సింపుల్గా మా వారికే మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనమాట డ్రెస్సెస్. ఎవ్రీ ఇయర్ కూడా అంతేనండి, వాళ్ళు ఒక డ్రెస్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది కూడా మంచిదే కదండి. సో డ్రెస్ని బట్టి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. సో ఇక్కడ చూసారంటే తనకి డోరామాన్ ఇష్టమని డోరామాన్ కేక్ మా బావ రెడీ చేయించాడు అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే కేక్ కటింగ్ అయిన తర్వాత 1 by 1 వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి మా అమ్మమ్మ వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చింది, తర్వాత వచ్చేసి వాళ్ళ జేజి నాన్న అండ్ వాళ్ళ నానమ్మ వచ్చారనమాట. ఇక్కడ చూసారంటే నా తమ్ముడు అనమాట. ఇలా 1 by 1గా వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో అందరినీ కవర్ చేశానండి. ఇక్కడ కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా వాళ్ళని చూపిస్తానండి. ఇక్కడ చూసారంటే మా అమ్మ మా నాన్న తనకి బ్లెస్సింగ్ ఇస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ వాళ్ళ అన్న వదిన అనమాట, అంటే తన పెద్దనాన్న పెద్దమ్మ అనమాట. సో ఇక్కడ చూసారంటే వాళ్ళ చిన్నమ్మ చిన్ననాన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట. సో తర్వాత మా అన్న వదిన వచ్చారు, నెక్స్ట్ వచ్చేసి నేను. సో ఇలా 1 by 1 వచ్చి మేము బ్లెస్సింగ్ ఇచ్చామన్నమాట.
ఇది మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న స్మాల్ ఫంక్షన్ అనమాట, బర్త్డే ఫంక్షన్. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.